నమస్తే, నా పేరు నరేష్. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తాం, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తెస్తాం, జన ఆవేదన సదస్సులో పార్టీ నేతలు. అణగారిన వర్గాల ప్రజలకు అండగా ఉంటాం, వారి హక్కుల సాధనకు నిర్విరామంగా కృషి చేస్తాం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ప్రధాని మోడీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేసే సమయం ఆసన్నమైందని పార్టీ సీనియర్ నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం అమరావతిలోని బండ్లమూడి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన జన ఆవేదన సదస్సుకు రాష్ట్రంలోని పార్టీ సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సదస్సులో పలువురు నేతలు ప్రసంగిస్తూ దేశంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, దేశ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన తీరుతెన్నులను సదస్సులో నేతలు వివరించారు. 30 మాసాల క్రితం మంది మాట్లాడినారు, ఇక కాంగ్రెస్ పార్టీ లేదు అనుకున్నారు. ఈ దేశాన్ని వదిలిపోయేటప్పుడు డిమానిటైజేషన్ వలన జరిగినటువంటి నష్టాలన్నింటినీ కూడా బాధపడవద్దు. దయచేసి బయట భాగాన చైర్లు ఉన్నాయి, అవి కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయినాయి. ఆంధ్రులకు చిగురించిన ఆశలు కనిపిస్తున్నాయి. నేను కంట కన్నీరు నలిగిన శ్రీ ఇంట నుండ నుల్లదు సుమతి అని కొన్ని వేల సంవత్సరాల క్రితం మన పెద్దలు డైనింగ్ హాల్లో చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. డైనింగ్ హాల్లో శాపనార్థాలు 30 మాసాల కింద మనకు కాని వాళ్ళు, మన పార్టీ నుంచి పోయినటువంటి వాళ్ళు అందరూ కూడా అదే శాపనార్థాలు పెట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీ లేదు అన్నారు. 2% మొదలైనటువంటి మన ఆట మీ అందరి శ్రమ ఫలితంగా, శ్రమ చేయడమే చూసినారు మీరు, మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ఆ ప్రయత్నంతో ఈరోజు ఆ 2% ఇంత గడ్డు కాలంలో కూడా 12% మన ఓట్ల శాతం ఈ రాష్ట్రంలో పెరిగింది. ఇది రాజకీయ పార్టీ. బాబు మీరే మాట్లాడితే ఎట్లా? మనది రాజకీయ పార్టీ, రాజకీయంగా బలం కావాలి. ఇది ప్రాంతీయ పార్టీ కాదు, ఇది జాతీయ పార్టీ. మన అదృష్టం కొద్దీ రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి పోరాటం ఈరోజు దేశంలో దశ దిశలా కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతోంది. రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు, మన కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇమేజ్ పెరిగిన కొద్దీ మన బలం కూడా ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. అందుకోసమే మనం ఎక్కడ చిన్న సభ జరిగినా పెద్ద సభ జరిగినా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు వారు చేస్తున్నటువంటి పనుల గురించి ఎప్పటికప్పుడు మనం ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళ ఇమేజ్ పెరిగితే మన ఇమేజ్ పెరుగుతుంది. మనకు వేరే నాయకత్వాలకు జిందాబాదులు ఉండవు. మనకు జిందాబాద్ ఉండేటువంటి నాయకత్వం ఒక్క రాహుల్ గాంధీ గారు మాత్రమే అనేటువంటిది మనమందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వారే మన నాయకులు. మనమందరం కూడా కస్టోడియన్స్. సంస్థలపైన నమ్మకం పోయేటట్లు చేసింది.
ఇటువంటి నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తి ఏ ఒక్కరిని కన్సల్ట్ చేయకుండా తీసుకోవటము ఎంత నియంత్రణతో ఒక్కసారి ఆలోచించండి. ఇంతకన్నా డిక్టేటర్ ఉన్నాడు. ఇంకా ఆ పరిస్థితిలో దేశం ఎంత ఇబ్బంది పడిందో మీ అందరూ చూశారు. తను ఎప్పుడో ఎలక్షన్స్లో వేరే దేశాల్లో ఉండేటువంటి నల్లధనం తెచ్చి మీ అందరికి ఇస్తాను, 15 లక్షలు మీ అకౌంట్లో వేస్తానని చెప్పి గాలి మాటలు ఇవన్నీ ఎందుకు తేలేకపోయాడు? ఉత్తరప్రదేశ్ భారతదేశ రాజకీయాన్ని శాసిస్తుంది, ప్రభావితం చేస్తుంది. అటువంటి ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో పోయేదానికి ముఖం జల్లక ఇక్కడ ఏదో చేస్తే బ్లాక్ మనీ ఇక్కడనే పట్టానని ప్రతి ఒక్కరికి తెలుసు. బ్లాక్ మనీ కరెన్సీలో 4 నుంచి 5% మించి ఉండదు. 4 నుంచి 5% అంతా రియల్ ఎస్టేట్లో, నగలు, రత్నాలలో, ముత్యాలలో, స్టాక్ మార్కెట్స్లో ఉంటుంది. నువ్వు దాన్ని పట్టకుండా, నీ రెగ్యులేటర్స్ను బలోపేతం చేయకుండా నువ్వు ఇక్కడ ఏదో బురద గుంతలో చేపలు పట్టే రకం అంటారు మా సైడు, ఆ కార్యక్రమం చేశాడు. ఇంతటి నియంతృత్వ ధోరణి ఈ భారతదేశానికి పనికిరాదు. పార్లమెంటులో జవాబు చెప్పేదానికి అయ్యా దయచేసి మీరు నిశ్శబ్దంగా ఉండాలా. మీరు మీటింగ్ ఫెయిల్ చేస్తున్నారు. ఆపేయండి అమ్మా ఇవ్వడం ప్లీజ్. This is the pain of the people. This is the suffering of the people. We have to go all out to reach to the sufferings of the people, and you have started your campaigning. So on behalf of the AICC, I would like to congratulate all of you on this regard. Then Rahul ji decided, yes, this party is not looking this program as a Congress program. This is an all India mass-based program. We want this program to be taken into a mass-based issue. It is not the suffering of the congressmen of this country. You know that the Congress strength is the country's strength. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు మహిళలు ఎవరూ కనిపించలేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వారు మహిళలు కాదా? ఈ రోజు మీరు పార్లమెంటరీ మహిళా సదస్సు పెట్టి అంతర్జాతీయంగా అమెరికా నుంచి, శ్రీలంక నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్రికా నుంచి మహిళలు రప్పించారే అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలపైన మీకు ఇదేనా గౌరవం? ఈ వేదిక ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు పార్లమెంటరీ మహిళా సదస్సు పెట్టే హక్కు, అధికారం, అర్హత మీకుందా చంద్రబాబు నాయుడు గారు? నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మొన్ననే రాష్ట్ర డీజీపీ సాంబశివరావు గారు స్వయంగా చెప్పారు, 2016 జనవరి నుంచి 2016 డిసెంబర్ వరకు సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 11% మహిళల మీద క్రైమ్ పెరిగింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపైన అరాచకాలు, అఘాయిత్యాలు కప్పిపుచ్చుకోవటానిక మీరు ఈ సమావేశాన్ని పెట్టారు అని చంద్రబాబు నాయుడు గారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ ప్రాంతానికి చెందిన ఒక మండల మెజిస్ట్రేట్ వనజాక్షి పైన చెంప చెళ్ళు మనిపించినందుకు మీ పార్టీకి చెందిన శాసనసభ్యులు చెంప చెళ్ళు మందించినందుకు తెలుగుదేశం సర్పంచ్ నాగరాజు అనంతపురం జిల్లా ఎంత విచక్షణ రహితంగా మహిళని కాలుతో కొట్టడం మీరు సభ్య సమాజం చూశారు. ఆ జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత గారు ఈ పార్లమెంటరీ సదస్సుకి వెళ్ళినప్పుడు ఎందుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోయింది ఆ మహిళ గురించి? ఆమెకు హక్కు ఉందా ఈ సదస్సు చేయడానికి? నేను చంద్రబాబు నాయుడిని, పరిటాల సునీతని అడుగుతున్నాను, ఆ మహిళా మంత్రులు కూడా అడుగుతున్నాను. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి హక్కుల సాధనకు సామాజిక హక్కుల సాధన వేదిక నిర్విరామంగా కృషి చేస్తుందని వేదిక కన్వీనర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. శుక్రవారం ఏసీ కళాశాలలో హక్కుల సాధన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి మాలయాద్రి, పలువురు వేదిక సభ్యులతో పాటు సిపిఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
వర్ధిల్లాలి సామాజిక హక్కుల వేదిక. ఈ దోపిడి వర్గం సంపన్నులే రాజ్యమేలుతుంటే, ఈ దోపిడి వర్గం సంపన్ను వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి అనంతపురం జిల్లా హిందూపురం వరకు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సమస్యలపైన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు రెండు కూడా ఈ వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దళితులపైన మైనార్టీలపైన దాడులు చేస్తూ ఉన్నారు. సంఘ్ పరివార్ శక్తులు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ లాంటి హిందూ మత ఉన్మాద శక్తులు ఇవాళ రెచ్చిపోయి దళితులపైన మైనార్టీలపైన దాడులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దళితుల పట్ల, గిరిజనుల పట్ల, వెనకబడిన కులాల వారి పట్ల, మైనార్టీల పట్ల పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ ఉన్నారు. 2016-17లో బడ్జెట్లో ఏవైతే ఆయా వర్గాలకు నిధులు కేటాయించారో ఆ నిధులు కూడా ఖర్చు చేయడం లేదు. అదేవిధంగా దళితుల పిల్లలు ఎక్కడైతే చదువుతూ ఉన్నారో ఆ సంక్షేమ హాస్టళ్ళన్నీ గాలి కొదిలేశారు. 18 మాసాలుగా అందులో పనిచేస్తున్న చిన్న స్థాయి వర్కర్లకు జీతాలు కూడా ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాదు గత 2 సంవత్సరాలుగా 24 మాసాలుగా ఇవాళ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు కనీసం అక్కడ మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా ఇవ్వడం లేదు. అంతేకాకుండా 750 రూపాయలతో వారికి మెస్ ఛార్జీలు ఇస్తూ ఉన్నారు. ఇది ఏ మూలకు సరిపడడం లేదు. పైగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు 100 గురుకుల హాస్టల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలు తెస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ మార్చి 7వ తేదీ నాడు అనంతపురం నగరంలో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఈ వర్గాల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పోరాటాన్ని చేపట్టబోతా ఉన్నాం. మామూలు పోరాటం కాదు, అన్ని రంగాల్లో కూడా మా వాటా మాకు కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యోగాల్లో మా వాటా మాకు కావాలి, భూముల్లో మా వాటా మాకు రావాలి, వ్యాపారాల్లో, పరిశ్రమల్లో, సంపదలో అన్నింటా మా వాటా మాకు కావాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో దళితులు 17% మంది ఉన్నారు, గిరిజనులు 5% మంది ఉన్నారు, 50% మంది వెనకబడిన కులాల వారు ఉన్నారు, మరో 5% మంది మైనార్టీలు ఉన్నారు. ఖచ్చితంగా ఈ వర్గాల వాటా వీటికి దక్కేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈ వర్గాల వారందరూ కూడా ఇవాళ చైతన్యవంతులు అవుతా ఉన్నారు. మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించినట్లుగా ఆ వర్గాలకు ఖచ్చితంగా రాజ్యాధికారం కూడా రావాలి. అది వచ్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇప్పుడు చిన్న విరామం.